ప్రముఖ నటి, మోడల్ పూనం పాండే కన్నుమూశారు. 32 ఆమె సర్వైకల్ క్యాన్సర్తో పోరాడి తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా హ్యాండిల్లో తన సన్నిహితులు పోస్టు చేశారు. అయితే తొలుత ఇది నిజం కాదనుకున్నారు నెటిజన్లు. ఆ తర్వాత ఆ వార్త నిజమే అంటూ ఆమె పిఆర్ టీం ధృవీకరించింది. దీంతో యావత్ సినీ ఇండస్ట్రీ షాక్కి గురైంది. ఎవ్వరూ ఊహించని విధంగా పూనం పాండే గర్భాశయ క్యాన్సర్ బారిన పడి మృతి చెందింది. ఈ వార్త విని ఆమె అభిమానులు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఓ మోడల్గా తన కెరీర్ను ప్రారంభించిన పూనం 2013లో విడుదలైన నషా అనే హిందీ సినిమాతో బాలీవుడ్లోకి తెరంగేట్రం చేశారు. దాని తర్వాత లవ్ ఈజ్ పాయిజన్, అదాలత్, ఆగియా హీరో, జీఎస్టీ, ది జర్నీ ఆఫ్ కర్మ సినిమాల్లో మెరిశారు. అంతేకాకుండా మాలిని అండ్ కంపెనీ అనే తెలుగు సినిమాలోనూ కనిపించారు. ఇలా పలు సినిమాల్లో నటించిన ఆమె బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ హోస్ట్ గా వ్యవహరించిన లాకప్ అనే టెలివిజన్ షో తొలి సీజన్లో పాల్గొన్నారు. దీంతో పాటు హిందీ ప్రముఖ షో ఖత్రోన్ కే ఖిలాడీలోనూ కనిపించారు. అయితే సినిమాల కంటే ఆమె వివాదాస్పద వ్యాఖ్యలతోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. 2011 ప్రపంచ కప్ కి ముందు చేసిన ఓ ప్రకటనతో పూనం భారీ పబ్లిసిటీ సంపాదించింది. భారత్ 2011 ప్రపంచ కప్ గెలిస్తే నగ్నంగా కనిపిస్తానని అప్పట్లో పూనం ఓ స్టేట్మెంట్ ఇచ్చింది. పూనం మరణం తర్వాత చాలా మంది అసలేమిటి సర్వైకల్ క్యాన్సర్ అంటూ ఆరా తీస్తున్నారు. భారతీయ మహిళల్లో అత్యధికంగా కనిపించే క్యాన్సర్లలో సర్వైకల్ క్యాన్సర్ 2వ స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా సంభవించే క్యాన్సర్ వ్యాధుల్లో దీనిది 8వ స్థానం. గతేడాది ప్రపంచవ్యాప్తంగా 6,61,044 కేసులు బయటపడ్డాయి. 3,48,186 మంది ఈ వ్యాధికి బలయ్యారు. మహిళల్లో గర్భాశయం దిగువన భాగాన్ని సర్విక్స్ అని అంటారు. ఈ భాగంలో తలెత్తే క్యాన్సర్కు సర్వైకల్ క్యాన్సర్ అని పేరు. క్యాన్సర్కు ముందు సర్విక్స్లోని కణాలు కొన్ని మార్పులు చెంది క్యాన్సర్ కణాలుగా మారుతాయి. చివరకవి సర్విక్స్ లోతుల్లోకి విస్తరించి వ్యాధి కలుగజేస్తాయి. లైంగికంగా సంక్రమించే హ్యూమన్ పాపిలోమా వైరస్ కారణంగా ఈ క్యాన్సర్ తలెత్తుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం లైంగికంగా యాక్టివ్గా ఉండేవారు ఏదో ఒక సమయంలో హెచ్పివి వైరస్ల బారిన పడతారు. మొత్తం 200 రకాల హెచ్పివి వైరస్లున్నాయి. సాధారణంగా ఈ వైరస్లను రోగనిరోధక శక్తి సులభంగానే నిరోధిస్తుంది. కానీ ప్రమాదకరమైన హెచ్పివి 16 లేదా హెచ్పివి 18 వైరస్ల బారిన పడ్డ సందర్భాల్లో సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుంది. ఇతర హెచ్పివి వైరస్లు మాత్రం క్యాన్సర్ను కలుగచేయవు. భారతదేశంలో అత్యధిక శాతంలో వచ్చే క్యాన్సర్ స్త్రీలలో సర్వైకల్ క్యాన్సర్. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ స్థానం దాని ఫస్ట్లో ఉంది. సెకండ్ పొజిషన్లో అత్యధిక స్థానం సర్వైకల్ క్యాన్సర్ ఉంది. ఇది సాధారణంగా ఏంటంటే మహిళలు అంటే ప్రొడక్టివ్ ఇయర్స్ ఆఫ్ లైఫ్ అంటే 30 నుంచి ఎక్కువగా 50-60 ఇయర్స్ వరకు ఎఫెక్ట్ అవుతుంది మోస్ట్లీ. అండ్ ఇది గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీలకి అంటే ఈవెన్ ఫ్రమ్ లో సోషియో ఎకనామిక్ గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీలకి ఎక్కువగా కనిపిస్తుంది సర్వైకల్ క్యాన్సరు. ఇది సర్వైకల్ క్యాన్సర్ ఏంటంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే వైరస్ వలన వస్తుందన్నమాట. ఇది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ వైరస్. దీనికి కారణాలు ఏంటంటే చాలా చిన్న వయసులో పెళ్ళి అవటము, అధిక సంఖ్యలో పిల్లలు ఉండటము, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్ హ్యావింగ్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్. ఇది హెచ్పివి వైరస్ వల్ల ట్రాన్స్మిట్ అవుతుంది, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ వైరస్ ఆల్రెడీ చెప్పినట్టు. అండ్ ఇంకా ఏంటంటే నా దృష్టిలో ఏంటంటే ఏ స్త్రీ కూడా క్యాన్సర్ రాకూడదు, ఈ సర్వైకల్ క్యాన్సరు. ఎందుకంటే ఈ సర్వైకల్ క్యాన్సర్కి ఏంటంటే సగటు 10 ఏళ్ల పాటు ప్రీ క్యాన్సరస్ స్టేజ్ అనేది ఉంటుంది. ఆ ప్రీ క్యాన్సరస్ స్టేజ్లో మనం ఎప్పుడు ఒక్క ఎగ్జామినేషన్, సర్వైకల్ ఎగ్జామినేషన్ ఫర్ డాక్టర్ ఒక ఎగ్జామినేషన్ చేసిన ప్యాప్స్మియర్ అంటాం, స్క్రీనింగ్ మెథడాలజీ. ప్యాప్స్మియర్ అంటే అక్కడ నుంచి ఒక బ్రష్ లాగా దాంతో సెల్స్ తీసి గ్లాస్ స్లైడ్ పెట్టి చూస్తామన్నమాట. దాంట్లో ప్రీ క్యాన్సరస్ స్టేజ్లోనే తెలుస్తుంది. అంటే చాలా దీర్ఘకాలక ప్రీ క్యాన్సరస్ స్టేజ్ ఉంటుంది. ఆ తర్వాతే క్యాన్సర్గా ఫస్ట్ చేంజెస్ ఉంటాయి. CIN1 అంటే CIN2, CIN3 ఇన్సిట్యూ అని ఆ తర్వాత క్యాన్సర్గా మారుతుంది. 10 నుంచి చాలా వరకు 15 సంవత్సరాలు పడుతుంది ఇది మారటానికి. ఫస్ట్ లక్షణాలు బయటపడ్డ తర్వాత 10 ఇయర్స్కి అది డేంజరస్గా మారుతుందని చెప్పారు. సో 10 ఇయర్స్ పాటు ప్రీ క్యాన్సరస్ స్టేజ్ అనేది ఉంటుంది. అప్పుడు ఏం లక్షణాలు ఉండవు. లక్షణాలు అంటే ఇలా వైట్ డిశ్చార్జ్ అవటం, పీరియడ్స్ మధ్యలో డిశ్చార్జ్ అవటం,
అంటే అది సెక్షువల్ యాక్టివిటీ తర్వాత బ్లీడింగ్ అవ్వటం, ఇలాంటి లక్షణాలు మెయిన్గా లక్షణాలు ఉండేది. అంటే ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ అంటాం, వాసనతో కూడిన వైట్ తెల్ల బట్ట అవటం, ఈ లక్షణాలు. ఈ క్యాన్సర్ దాదాపు వచ్చిన తర్వాతే ఈ లక్షణాలు ఉంటాయి. ముందేం 10 ఏళ్ళ వాటి ప్రీ క్యాన్సరస్లో అంత లక్షణాలు ఏముండవు, కానీ ఎగ్జామినేషన్ చేస్తాం వలన. అండ్ పేషెంట్స్ వచ్చి అడుగుతారు మామూలుగా వాళ్ళు కూడా, క్యాన్సర్కి వ్యాక్సిన్ వచ్చినాయి అంట కదా మేడం అని. అన్ని క్యాన్సర్స్ కాదండి, ఈ సర్వైకల్ క్యాన్సర్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ హెచ్పివి వైరస్ వలన వచ్చింది కాబట్టి దానికి వ్యాక్సినేషన్ ఉంది. ఇది మోర్ దెన్ 15 ఇయర్స్ అయింది వ్యాక్సినేషన్ వచ్చి కూడాను. ఫారిన్ కంపెనీస్ తయారు చేస్తున్నాయి అన్నమాట. 3 డోసెస్ ఇవ్వాలంటే ఆల్మోస్ట్ 8 నుంచి 10,000 వరకు అయ్యేది. అది అందరూ తీసుకోవటం సాధ్యం కాదు. అందుకని సీరం ఇన్స్టిట్యూట్ పూణే వాళ్ళు ఇండిజినస్ వ్యాక్సిన్ తయారు చేశారు హెచ్పివి వైరస్కి. అది 200కి అవైలబుల్, దాదాపు 200 అరౌండ్ 200కి మనకి అవైలబుల్ అవుతుంది ఆ వ్యాక్సిన్. గౌరవ ప్రధానమంత్రి గారు ఆల్ ఎలిజిబుల్ గర్ల్స్ ఇన్ ద కంట్రీకి ఈ వ్యాక్సినేషన్ అందుతుంది అని ఆయన చెప్పడం జరిగింది. స్కూల్ గోయింగ్ ఈ 9 to 26 ఇయర్స్ ఉన్న బాలికలకు అందరికీ మనం ఈ వ్యాక్సినేషన్ ఇస్తాం వలన డెఫినెట్గా ఫ్యూచర్లో 95% ప్రొటెక్షన్ ఉంటుంది. అండ్ డెఫినెట్గా మనం రానున్న కాలంలో ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు అట్లీస్ట్ 2030కో 2040కో 2050కో సర్వైకల్ క్యాన్స్ ముక్త్ భారత్ని చూడగలమని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ కూడా మీడియా వాళ్ళు సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దీని బారిన పడకుండా. మెయిన్గా దీని బారిన పడకుండా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ప్రతి స్త్రీలు కూడా అండి డెఫినెట్గా 3 కాకపోయినా 5 ఏళ్ళకి ఒకసారి ప్యాప్ స్మియరు కానీ, లేకపోతే అట్లీస్ట్ 60 ఏళ్ళు వచ్చిన వరకు ప్యాప్ స్మియర్ అనే టెస్ట్ చేయించుకోవాలి. ప్యాప్ స్మియర్ కాకపోయినా నేను చెప్పినట్టు లో రిసోర్స్ సెట్టింగ్లో విజువల్ ఇన్స్పెక్షన్ విత్ ఎస్టిక్ యాసిడ్ ఈ అందరు స్త్రీలకి 3 నుంచి 5 ఏళ్ళ వరకు చేయాలి. ఏమన్నా అనుమానం వస్తే వెంటనే దానికి సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్స్కి రిఫర్ చేయాలి. ఏమైనా అవసరం ఉంటే దానికి సంబంధించిన చికిత్స చేయాలి, ట్రీట్మెంట్ చేయాలన్నమాట. చేస్తాం వల్ల డెఫినెట్గా మనము ఈ బర్డన్ నుంచి మనం కాపాడగలం చాలామంది స్త్రీలని. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే సర్వైకల్ క్యాన్సర్ కారణంగా భారతదేశంలో ప్రతి 8 నిమిషాలకు కూడా ఒక మహిళ చనిపోతున్నారని చెప్తున్నారు. ఇక దీనికి సంబంధించి ఇప్పుడిప్పుడే వ్యాక్సిన్ కూడా అందుబాటులో ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరు కూడా ఎక్కువగా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. క్రమంగా దానికి సంబంధించినటువంటి టెస్టులు ఎప్పటికప్పుడు చేయించుకుంటే వీటి బారి నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుందని డాక్టర్ గీతా గారు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గజపతో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.